అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. సో మనము ఇవాళ చూసే వెరైటీ ఏంటి తెలుసా? ఇంకా వస్తున్నాయి కదా ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్, అందరికీ షాపింగ్ కూడా స్టార్ట్ కాబట్టి ఇవాళ డిజైనర్ కలెక్షన్ చూద్దాము. దాంట్లో భాగంగా ప్యూర్ మష్రూమ్ బనారసి సిల్క్ శారీస్ చూద్దాం. సో కంప్లీట్ ఫ్యూజన్గా ఉంటుంది, ఇప్పుడు వచ్చే ట్రెడిషనల్ లాగా కాకుండా ఇట్లా ఉంటుంది. సో దగ్గర చూడండి, మనకి లావెండర్, ఆనియన్ పింక్, కొంచెం లైట్ బ్రౌన్, ఈ పేస్టల్ కలర్స్ అన్నీ కూడా వస్తూ ఇలా పొడుగ్గా రావడం వల్ల మనం ఇంకా కూడా కొంచెం హైట్ కనిపిస్తాము. అండ్ పర్టికులర్గా ఇక్కడ స్కాలప్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఈ స్కాలప్ అనేది కంటిన్యూ అవుతుంది. డిఫరెంట్గా ఉన్నాయి, మొత్తానికి అయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. ఫాల్ సూపర్గా పడుతుంది, బరువు అస్సలు ఉండదు. ఏకంగా పెళ్ళిళ్ళకి, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కట్టుకోవడానికి యాప్ట్గా ఉండి రిచ్ పళ్ళుతో ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, ఇక్కడే మీకు తెలిసిపోతుంది. వెయిట్ కూడా అస్సలు లేదు. 5525 రూపీస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఒకసారి దగ్గర చూడండి. ఈ కలర్ కాంబినేషన్స్లో మనకి లైట్ కనకాంబరం, ఆ తర్వాత పీచ్ కలర్స్ ఉన్నాయి, మంచి పింక్ టోన్స్ ఉన్నాయి. సూపర్గా బాగుంది. సో ఈ కలర్ కాంబినేషన్ ఎవరికి నచ్చినా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. బట్ మనకి ప్రీ ఆర్డర్స్ కూడా లేదు, పండగ సీజన్ కదా, ఎవరికి ఏది నచ్చితే అది అన్నీ కూడా ఇవి మాత్రమే. తర్వాత ఎడ్జ్లో ఈ బార్డర్ కూడా మంచిగా ట్రెడిషనల్గా వచ్చింది. శారీ మొత్తం కూడా ఫ్యూషన్గా ఉంది. నెక్స్ట్ మనం చూసే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా గ్రీన్కి సంబంధించింది. సో పిస్తా గ్రీన్ ఉంది, పౌడర్ బ్లూ ఉంది, ఆ తర్వాత గ్రీన్. సో ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్న ఈ శారీలో మనకు వచ్చిన పళ్ళు కంప్లీట్ గోల్డ్ వీవింగ్లో సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. బ్లౌజ్ వరకు వచ్చేవరకైతే ఇంకా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంది. ఇది బ్లౌజ్ విత్ దిస్ బార్డర్. లాస్ట్ ఈ ప్యాటర్న్లో మనం చూసే కలర్ కాంబినేషన్స్ గోల్డ్ ఉంది, ఇందులో లైట్ పీచ్ కలర్, తర్వాత ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్లో ఉన్న ఈ శారీలో పళ్ళు. ఇది బ్లౌజ్ లైట్, చాలా లైట్ లెమన్ ఎల్లోకి బ్రైట్ బార్డర్ ఉన్న ఈ బ్లౌజ్. ఇప్పుడు మనం చూసే 2 కలర్స్, ఇది ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వైజ్ ఇందాక ఫ్యాబ్రిక్ కాదు, ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ క్రేప్, కంప్లీట్ ప్యూర్ జార్జెట్ క్రేప్, కంప్లీట్ ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. అందులో మనకి ఒకటి కొంచెం డార్క్ పీచ్ కలర్, ఇంకొకటి కొంచెం ఏం కలర్ అంటే ఇది డార్క్ పర్పుల్ కలర్, లావెండర్, ఈ షేడ్స్ వచ్చిన ఈ శారీలో ఒక్క నిమిషం 2 సైడ్స్ జరీ బార్డర్స్ వస్తాయి. దగ్గర చూడండి ఒకసారి, 2 సైడ్స్ జరీ బార్డర్స్ వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్, ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ ఏమి ఉండదు, చూపిస్తా. బట్ రిచ్ పళ్ళు ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ ఇందాకది లిటిల్ బిట్ ఆఫ్ స్టిఫ్ అని చెప్పొచ్చు, బట్ వెరాస్ ఈ శారీస్ వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్. మధ్యలో బాడీ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి. దీంట్లో నేను ఒకసారి హైట్ చెక్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ కూడా చూపిస్తున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్, ఇందాక దాంట్లో ఇంకొక కలర్ అని చెప్పినా కదా, ఈ కలర్ అనమాట. సో దీంట్లో ప్రీ ఆర్డర్స్ ఏవి కూడా లేవు, ఫెస్టివ్ సీజన్ కదా. సో ఈ మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలంటే వెంటనే ఆర్డర్ ఇవ్వండి. అండ్ కలర్ కాంబినేషన్ లైట్ పౌడర్ బ్లూ, తర్వాత రామా గ్రీన్, ఆ తర్వాత బ్లూ, 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ లైట్ బ్లూ కలర్ వస్తుంది. శారీ మొత్తం ఇట్లా ఉండి రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ కూడా డీటెయిల్ చూపిస్తే, ఇది బ్లౌజ్ కంప్లీట్ 1 మీటర్ ప్రాపర్గా ఉంది. అండ్ బార్డర్స్ కూడా వచ్చినాయి కాబట్టి బాగుంటుంది, స్టిచ్ చేసినా కూడా బాగుంటుంది. కాస్త హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ ఉంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మిస్ అయింది ఏంటంటే హైట్ చూపిలి. ఈ శారీలో హైట్ చూపించిన తర్వాత ఇంకొక వెరైటీ ఉంది, చూపించేస్తాం. హైట్ కూడా ప్రాపర్గా ఉంది. ఇప్పుడు మనం చూసే శారీ వచ్చేసి మనకి చందేరి సిల్క్ శారీ, ప్రైస్ వచ్చేసి 2250. దీంట్లో కంప్లీట్ ఇక్కడ కింద సైడ్ మనకి ఈ క్రీపర్స్ వస్తుంది అనమాట. యాప్లిక్ వర్క్, కంప్లీట్ యాప్లిక్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ. కింద వైపు మాత్రం కంటిన్యూగా ఉంటుంది. ఇట్లా కట్టుకున్న బాగానే ఉంటుంది. నెక్స్ట్ రిచ్ పళ్ళు విత్ టాజల్స్, కంప్లీట్ యాప్లిక్ వర్క్. పైన అబౌవ్ సైడ్ ఉండకుండా బిలో సైడ్ ఉండి, బ్లౌజ్ వచ్చేవరకు ఏంటంటే ఈ కలంకారీ ప్రింట్ లాగా కంప్లీట్ ఫ్లోరల్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా వచ్చింది. సో దీంట్లో రైట్ నౌ ఒక 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉందా లేదా మీరు ఒకసారి కనుక్కొని ఆర్డర్ ఇవ్వండి. ట్రాన్స్పరెంట్ ఉందా, తర్వాత హైట్ ఉందా చెక్ చేస్తే పని అయిపోతుంది. ఒకసారి హైట్ చూసేయండి. సో డెఫినెట్లీ హైట్ ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ కూడా ఉంది. అది గమనించి మీరు ఆర్డర్ ఇచ్చే ముందు అవన్నీ చూసుకోండి. సో ఒక్కసారి దగ్గర నుంచి. సో ఎట్లానే శారీస్ నచ్చినాయా? సో నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.